భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అనపతిలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా 75 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిక్సూచిగా ఉండేలాగా ఒక రాజ్యాంగాన్ని రచించడం, ఆ రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని నిర్వచించడం జరిగింది. అనేక సార్లు ఈ 75 సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా జరుగుతూ ఉన్నాయి. భావి భారతదేశానికి, ముఖ్యంగా యువతకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి, రాజ్యాంగం ద్వారా ఏ విధమైన వారి హక్కుల్ని పరిరక్షించాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో, ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం జోహార్లు అర్పించాల్సిన పరిస్థితి ఉంది. అంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం నేటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే అదొక అంబేద్కర్ గారి వల్లే సాధ్యమైంది. అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళి అర్పించాలి. అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశ ప్రతిష్టని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.